మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా ఆర్జీలు స్వీకరించిన రవీంద్ర మచిలీపట్నంలో తాగునీటి సమస్యకు ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వమేనన్నారు. పేర్ని నాని పట్టించుకోకపోవడం వల్లనే తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఈ రోజుకి కూడా తన తప్పు తెలుసుకోవడం లేదని, ప్రభుత్వంపై అనవరస విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అయితే సాగునీటి ప్రణాళిక తెలియక గత వైసీపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాను ఎడారి చేసిందన్నారు. పట్టసీమ ద్వారా వస్తున్న నీరు నేడు జిల్లా వాసులకు వరంగా మారిందన్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ని మరి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకి 100% డిజేబిలిటీ ఉంటే వారికి 15,000 రూపాయలు, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఇది నిజంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా మొదటి అడుగు వేశాం. అదేవిధంగా ప్రజలకి అత్యవసరంగా ఇవాళ నిర్మాణ రంగానికి సంబంధించి ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తగ్గాలని భావించేటటువంటి దాంట్లో భాగంగా ఉచిత ఇసుక అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే డిఎస్సి ఏదైతే ఇవాళ విద్యార్థులకి చాలామంది ఎంప్లాయ్మెంట్లకు ఇబ్బంది పడుతున్నారు.